నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని కొంచెం వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవా, అయ్యా మీరు మాతో ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకై స్తోత్రములు. ఈ మాటలు మీ ప్రజలకు వినిపించాలని ప్రభువా మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి స్తుతిస్తూ అందరికీ చేరేలాగిన ఈ మాటలు మరి వాళ్ళకి ఇష్టమో వాళ్ళకి అవసరం వచ్చిన మాటలు మీరు దయచేయమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఇప్పుడు ఎక్కడున్నారు? చాలామంది క్రైస్తవులకి మరి సహోదరులకి చాలామందికి ఈ విషయము తెలియదని నేను అనుకుంటున్నాను. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు, తండ్రి ఎక్కడున్నాడు, కుమారుడు ఎక్కడున్నారని అనుకుంటూ ఉండొచ్చు. అయితే లేఖనాల ద్వారా మనము ఈ రోజున వాటి గురించి మనం తెలుసుకుందాం. దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు, కనుక ఆయన పొందునేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవింతురు. సో యోహాను సువార్త 14వ అధ్యాయము ఈ 16వ వచనంలో యేసు ప్రభు వారు ఆనాడు శిష్యులకి, ఈనాడు మనకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను ఆయన మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు, ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టును. కొంచెం కాలం అయిన తర్వాత లోకం మరి నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు చూసేదారు. నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించెదరు. యేసు ప్రభు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనలో ఉన్నాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన నాటి నుండి, బాప్తిసం తీసుకున్న నాటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నాలో ఉన్నాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ. నా ఇష్టం వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు నేను మంచి పని చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు నేను చెడ్డ పని చేస్తున్నాను కాబట్టి నా దగ్గర లేడు అని అనుకోకూడదు. ఎల్లప్పుడూ. యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆమేన్. నేను మీతో సత్యము చెప్తున్నాను. యేసు ప్రభు అంటున్నారు, 33.5 సంవత్సరాలకే ఇక నేను వెళ్ళొస్తాను అన్నారు శిష్యులకి. అప్పటికి చాలా సంతోషంగా ఉన్నారు. యేసు ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆయనతో కూడా కలిసి ఉండటాన్ని బట్టి ఎంతో అదృష్టంగా భావించి చాలా సంతోషంగా ఉన్న సమయంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. వెళ్ళటం మంచిది అంటున్నాడు. నేను వెళ్ళిపోవటం మంచిది, వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి రావాలంటే నేను వెళ్ళాలి అన్నాడు. సిలువ గుండా వెళ్ళాలి, సిలువ కార్యం జరిగించాలి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు. ఇప్పుడైతే యేసు ప్రభు చెప్తున్నారు,
ఇప్పుడైతే యెరూషలేములో మీ మధ్యన 10 మందికే నేను సహోదరుడుగాను స్నేహితుడిగాను ఉన్నాను, కానీ నేను సిలువెక్కిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన ఎవరు కోరుకుంటే వాళ్ళలోకి వచ్చేస్తాడు. అన్ని చోట్ల నేను ఉండగలను. ప్రపంచంలో ఏ మానవుడు పరిశుద్ధాత్మ దేవుడిని కోరుకున్నా కూడా, క్రీస్తుని కోరుకుని క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నా స్వరూపాన్ని, నా ఆత్మను వాళ్ళలో పంపిస్తాను అని చెప్పారు ఇక్కడ. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనక, నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పుని గూర్చి ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటి చెప్పండి? ఒప్పుకొని చేస్తాడు. పాపాలు ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. చెప్పండి, పాపాలు ఒప్పుకునే వాళ్ళు, నేను పాపిని అని గ్రహించిన వాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడునో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు, ఎవడునో యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ ఉంటేనే యేసు ప్రభువుని అంగీకరిస్తారు. పరిశుద్ధాత్మ ఉంటేనే యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ ఉంటేనే మందిరానికి వస్తారు. పరిశుద్ధాత్మ ఉంటేనే పరిచర్య చేస్తారు. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి వాళ్ళలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడమ్మా? ఇప్పుడు బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, రోమాపత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఎందుకనగా ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలోకి వచ్చేసి ఉన్నది. పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నాడు, క్రీస్తు ప్రేమ కూడా మనలోకి వచ్చేసి ఉంది. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. కొంచెంసేపు ఉండి కొంచెంసేపు వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉండును. చెప్పండి, ఎల్లప్పుడూ నాలో ఉన్నాడు. ఎల్లప్పుడూ బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఎప్పటి వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు, నేను పరలోకం వెళ్ళేంత వరకు నాకు తోడుగా నన్ను అనాథగా విడిచిపెట్టనని చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. ఆమేన్. మహిమాత్మతో నన్ను నింపావు యేసయ్యా, నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మతో నన్ను నింపావయ్యా, నీకు స్తోత్రములు. అయిందా? మనం చెప్పుకున్నట్టుగానే మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా?
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. మన దేహము పరిశుద్ధ ఆత్మకు ఆలయము. చెప్పండి, మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఆమేన్. మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆలయము, నేను దేవుని ఆలయము, నేను దేవుని ఆలయము. చెప్పండి, నేను దేవుని ఆలయాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నాలోనే నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటున్నారో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తిని వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసు ప్రభు ఎక్కడున్నారు చెప్పండి. ఇప్పుడు మాతోనే ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుల్లో, దైవజనుల్లో, సువార్థికుల్లో, పరిచారకుల్లో, ప్రవక్తల్లో అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. చెప్పండి, యేసు ప్రభు వారు నాలోనే సదాకాలము. పాత నిబంధనలో లాగా వచ్చి వెళ్ళిపోయే ఆత్మ కాదు, నాలోనే ప్రతి క్రైస్తవుల్లో క్రీస్తు ఆత్మ నివసించుచున్నాడు. ప్రతి క్రైస్తవుడిలో, నాలో, నీలో, అందరిలో, క్రైస్తవులందరిలో కూడా క్రీస్తు ఆత్మ నివసించుచున్నాడు. అందుకే దావీదు మహారాజు ఆత్మలో కనుక్కున్నాడు. 139 కీర్తనలో మనం చూస్తున్నాంగా 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ ఎదురు నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కును, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనేను. ఆమేన్. మా యేసు ప్రభు వారు ఎక్కడున్నారంట? నాలోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు, మాలోనే ఉన్నారు. యేసు ప్రభు మాలోనే ఉన్నారు, యేసు ప్రభు మాలోనే ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, చదువునాను. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసు ఏమంటున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎవరెవరు? తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు వారు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా, మనం ముగ్గురు కూడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ప్రతి క్రైస్తవుల్లో ఉన్నారు. చాలా పగడబందీగా మనం పడిపోకుండా, జారిపోకోకుండా, మనల్ని కాపాడటానికి, పాపంలో పడిపోకుండా కాపాడటానికి నిత్యము నాలో ఉండి నడిపిస్తున్న మీ ప్రేమ కొరకాయ స్తోత్రములు. చెప్పండి, ఎక్కడున్నాడు యేసు ప్రభు వారు? ఎక్కడున్నారు చెప్పండి ఇప్పుడు? నాలోనే ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ఇదే అధ్యాయం 20వ వచనంలో కూడా చూడండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆమేన్. ఎక్కడున్నారు? నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందునున్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. యేసు ప్రభు వారు చెప్తున్నారు శిష్యులతో, మనతో కూడా ఏం చెప్తున్నారు? తండ్రి యందు యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభు నందు మనం ఉన్నాము, మన యందు యేసు ప్రభు ఉన్నారు, కలిసే ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో నా ఆత్మ కూడా కలిసే ఉన్నది. చెప్పండి,
తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో పాటు కూడా నా ఆత్మ కూడా కలిసే ఉన్నది. అవి ఎంత ఆశ్చర్యం అంటే, అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న మనందరిలో కూడా వచ్చేసి మన ఆత్మను ఆయన ఆత్మతో కలిపేసుకున్నాడమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మనం ఏకమైన లాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చెప్పండి, యేసు ప్రభు వారు అంటున్నారు మహిమను మనకి ఇచ్చారు. మనము యేసు ప్రభు కలిసే ఉన్నాము. చెప్పండి, మనము యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కలిసే ఉన్నాము. ఎక్కడున్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఎక్కడున్నారు? సో ఇంత గొప్ప ప్లాన్ చేసిన దేవుణ్ణి మనం అభాస్పాలు చేయకోకుండా, విశ్వాసం విడిచిపెట్టుకోకుండా క్రీస్తు అనే బండ మీద నిలబడటమే దేవుని ఆశ, దేవుని కోరిక. నువ్వు బండ మీద నిలబడాలి. యేసు ప్రభు అంత పెద్ద ఆశ్చర్యకార్యం చేసి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అంతా ధారపోసి మరణాన్ని జయించి లేచి నిన్ను తీసుకొచ్చి బండ మీద నిలబెట్టి, ఆ బండ మీద నుంచున్న నీలోకి ఆయన వచ్చేసేసి నేనున్నాను జాగ్రత్త, నేనున్నాను జాగ్రత్త అన్నా కూడా నువ్వెక్కడున్నావు యేసు ప్రభువా అని విశ్వాసాన్ని వదిలేసి మళ్ళా నువ్వు బండ మీద నుంచి కింద పడ్డావు, జాగ్రత్త. ఆ బండ మీదకి మళ్ళా రా. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నువ్వు బండ మీదకి వచ్చి నిలబడు, విశ్వాసంతో నిలబడు, సంతోషంతో ఉండు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు, దేని గురించి చింతపడకు, ధైర్యంగా ఉండు. మరి యెహోషువతో అంటున్నాడు దేవుడు, యెహోషువా నేను మోషేకు తోడైనట్టుగా నీకు కూడా తోడై ఉంటానయ్యా అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండెను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసదవు. ఆమేన్. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఇచ్చాడు. చెప్పండి, యెహోషువకి ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఉంది. నేను భయపడకపోతే నేనే యెహోషువాను. చెప్పండి, నేను భయపడకపోతే నేనే యెహోషువాను. యెహోషువకు తోడుగున్న దేవుడు ఇప్పుడు నాలోకి వచ్చేసాడు. యెహోషువకి తోడై ఉన్న దేవుడు, కనాని దేశాన్ని అంతా కూడా పంచిపెట్టిన దేవుడు ఇప్పుడు నాలోకి వచ్చేసాడు, నాలో ఉంటున్నాడు. నేను చాలా ధన్యుణ్ణి. చెప్పండి, నేను చాలా ధన్యుణ్ణి. నాకు ఇక ఏ బాధ లేదు, ఏ చింత లేదు. నా ప్రభువు నాలో ఉంటున్నాడు, ఆయనలో నన్ను చేర్చుకున్నాడు, నా పిల్లల్ని చేర్చుకున్నాడు, నా బలహీనతలన్నీ ఆయనే వహించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టి రోగులనైనను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. ఆమేన్. నా బలహీనతలన్నీ ఆయనే వహించాడు. చెప్పండి, నా బలహీనతలన్నీ ఆయనే వహించాడు. నా రోగాలన్నీ ఆయనే భరించాడు. నా రోగాలన్నీ ఆయనే భరించాడు. నా పిల్లల బలహీనతలు, నా బలహీనతలు, నా రోగాలు అన్నీ కూడా ఆయనే భరించాడు. నా కుటుంబము దేవుని కుటుంబము. నా కుటుంబములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, చెప్పండి, యేసుక్రీస్తు, దావీదు, ఏలియా, ఎలీషా, దానియేలు అందరూ కూడా ఉన్నారు నా కుటుంబంలో. నా కుటుంబం దేవుని కుటుంబం. ఇప్పుడు నా తండ్రి నుంచి వచ్చిన జీవం కాదు, నాలో ఉన్నది. నాలో ఉన్న జీవము పరిశుద్ధాత్మ దగ్గర నుండి, దేవుని దగ్గర నుండి వచ్చిన జీవం ఉంది నాలో. నిత్య జీవం ఉంది నాలో. దాని అంతటికి అదే నా శరీరాన్ని బాగు చేసుకుంటుంది. నేనేం చేయక్కర్లేదు. నేను ఊరికే నిలుచుండి చూడటమే. చెప్పండి, యుద్ధము యెహోవాది. ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా నా ప్రభువే చూసుకుంటాడు. ఆయన నా కాపరిగా ఉన్నాడు.
నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, యుద్ధము యెహోవాదే, మీరు ఊరకే నిలుచుండి చూడుడి. పరిగెత్తబాకండి హాస్పిటల్స్కి. చెప్పండి 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పెను. ఆమేన్. అంతకుముందు కూడా చదువున్నాను, 13వ వచనంలో ఉంది అది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీకు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ చూడరు. ఆమేన్. ఊరకే నిలుచుండి చూడుడి. ఊరికే మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు. సాతాన్ని వెళ్ళిపోమ్మని చెప్పాల్సిన పని కూడా నీకు లేదు. దెయ్యాలు వెళ్ళిపోమ్మని చెప్పాల్సిన పని లేదు, వదిలించక్కర్లేదు. చేతులు కట్టుకొని నా ప్రభువు సిలువలోనే జయించాడు, మరణాన్ని జయించాడు, ఇక నాకు ఏ బాధ లేదని చెప్పండి. సాతాను మీ దగ్గర నుంచి పరుగులు తీస్తాడు. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది. దేనికి సంపూర్ణమైనది? రోగాలకు టైం అయిపోయింది. రోగాలు రావు, ఇక వ్యాధులు రావు, మరణం రాదు, బాధలు రావు, శ్రమలు రావు. కాలము సంపూర్ణమైనది అని చెప్పాడు యేసు ప్రభు. సువార్త ప్రకటిస్తూ అన్నాడు ఆయన. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆమేన్. కాబట్టి మనము యేసు ప్రభు చెప్పేశాడు, అరే మీకు కాలము అప్పుడురా, నేను రాకముందు, నేను సిలువెక్కకముందు మీరు రోగాలతో బాధపడ్డారు, కానీ సిలువెక్కిన తర్వాత టైం అయిపోయింది. ఇక రోగాలకి మీ మీద పెత్తనం లేదు, మరణానికి మీ మీద పెత్తనం లేదు, సాతానికి మీ మీద పెత్తనం లేదు. మీరు ఊరకుండే చూడండి. మీరు రాజులు, యాజకులు, మీరు సొత్తులు, మీరు సొత్తు అయిన ప్రజలు, నా పిల్లలు, మీరంతా నా రాజ్యంలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, రోగాలు కూడా ఏం చేయలేవు. మీరు పరిగెత్తుకు వెళ్ళి డాక్టర్లు చూసి మళ్ళీ గోతిలో పడిపోబాకండి. చెప్పండి, నేను ఇక డాక్టర్ని చూడను అని చెప్పండి అమ్మా. నేను డాక్టర్ వైపు చూడను, నేను మళ్ళీ డాక్టర్ వైపు చూడను, మళ్ళా దొంగ ఊపిలో పడిపోను. నా ప్రభువు చేసిన కార్యం చాలా గొప్పది, చాలా గొప్ప సులువు కార్యం చాలా గొప్పది. నేను ఇక పడిపోను, ఏడవను, భయపడను, అవిశ్వాసం రానివ్వను, అవిశ్వాసం రానివ్వను. నేను ఇక డాక్టర్ల చుట్టూ తిరగను, మందుల చుట్టూ తిరగను, నా డబ్బులన్నీ వేస్ట్ చేసుకోను. నా ప్రభు సులువు కార్యం ద్వారా నాకు స్వస్థ ఇచ్చేసాడు. నేనే అనేకులను స్వస్థపరచాలి, కానీ నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పరమ ప్రభు నాలో ఉన్నాడు, పరమ డాక్టర్ నాలో ఉన్నాడు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. పరమ ప్రభు నాలో ఉన్నాడు, పరమ తండ్రి నాలో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. అయ్యా నీకు వందనాలయ్యా, ఎంత గొప్ప కార్యం చేసావయ్యా. అయ్యా నాకు అర్థం కాలేదు ప్రభు ఇంతవరకు. అయ్యా నేను ఏదో మందిరానికి వెళ్తున్నాను కానీ, నమ్ముకున్నాను కానీ, ఇంత గొప్ప ప్లాన్ చేసావయ్యా. నీ గొప్ప ప్లాన్ బట్టి వందనాలయ్యా. నీ కార్యాలు గొప్పవి ప్రభువా, నీ ఆలోచన గొప్పది ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని ప్రభువా ఎంత మంచి ప్లేస్లో తీసుకొచ్చావయ్యా. నీ రాజ్యంలో మేమున్నాం ప్రభువా. నన్ను మీ రాజ్యంలో చేర్చుకున్నందుకే వందనాలు ప్రభు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఫైనల్గా ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు మనలో ఉన్నారు, మనలోకి వచ్చేసారు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండిడి.
అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పు. ఆమెన్, ఆమెన్. చూడండి, మీరు ఒక్క మాట చెప్పండి, నా ప్రభు నాలో ఉన్నాడు, నా ప్రభు నాలో ఉన్నాడు, నా హృదయంలో నడుస్తున్నాడు, నా మెదడులో నడుస్తున్నాడు, నా అవయవాల్లో నడుస్తున్నాడు, నా ప్రేవుల్లో నడుస్తున్నాడు, నా ఊపిరితిత్తులో నడుస్తున్నాడు, నా కిడ్నీలో నడుస్తున్నాడు. నా కిడ్నీలు స్ట్రాంగ్గా ఉన్నాయి, నా ఊపిరితిత్తులు స్ట్రాంగ్గా ఉన్నాయి, నా గుండె స్ట్రాంగ్గా ఉంది, నా ప్రేవులు స్ట్రాంగ్గా ఉన్నాయి, నా మెదడు స్ట్రాంగ్గా ఉంది, నా మోకాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, నా చర్మ స్ట్రాంగ్గా ఉంది. ఇక నాకు ఏ బాధ లేదు, నేను డాక్టర్ వైపు చూడాల్సిన పని లేదు. నా ప్రభు నాలో సంచరిస్తున్నాడు, ఆయనకు స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నాలో సంచరిస్తున్నాడు, నా ప్రభు నాలో సంచరిస్తున్నాడు, నా ప్రభు నాలో సంచరిస్తున్నాడు. తల నుండి అరికాల వరకు నాకు, నా పిల్లలకు కూడా అదే విధంగా నా పిల్లలు నన్ను కాపాడుతున్నాడు. ఆయనకే వందనాలు. మీరందరూ కూడా వింటున్న వాళ్ళందరూ కూడా, ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా ధన్యులే. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, ఇది పోగొట్టుకోబాకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవా, ఈ మాటలు ప్రభు అనేకులు విని ఆదరణ పొందాలయ్యా. నువ్వు చేసిన సిలువు కార్యాన్ని మా పిల్లలు వృధా చేసుకుంటున్నారయ్యా. వాళ్ళని మళ్ళా బండ మీద తీసుకురావడానికి ఈ వాక్కులు మీరు ఇచ్చినందుకే స్తోత్రములు. ఈ వాక్యాల ద్వారా వాళ్ళని ధైర్యపరిచి అయ్యా ఈ బండ మీద తీసుకురావడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ మా దేవుని ప్రార్థనలు ఆలకించమని, మేనేజ్మెంట్ని కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.